ఏమ్మా సుజాత, బాగున్నావా? బాగున్నాను పూజారి గారు. పాపం అబ్బాయికి ఎంత కష్టం వచ్చిందో. ఒరే ప్రసాదు, సూర్య త్వరగా కోలుకోవాలని అర్చన చెయ్యి. అది ఇలా ఇచ్చేయి. హారతి తీసుకోమ్మా. తీర్థం పట్టమ్మా. శుద్ధోదకం పావనం శుభం. దీర్ఘ సుమంగళీ భవ. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అరే, ఈ అమ్మాయి ప్రసాదం పట్టుకెళ్ళడం మర్చిపోయింది. అమ్మా సుజాత, ప్రసాదం మర్చిపోయావమ్మా. అమ్మా సుజాత, అమ్మా సుజాత, తల్లి సుజాత. ఏంటమ్మా పరిజ్ఞానం, ప్రసాదం తీసుకోవడం మర్చిపోయావమ్మా. ఏమ్మా సుజాత, బాధపడుతున్నావా తల్లి? ప్రస్తుతం సూర్య ఆరోగ్యం ఎలా ఉందమ్మా? కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందన్నారు డాక్టర్ గారు. ఇంత చిన్న వయసులో నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా. నువ్వేం చింతించకు తల్లి, అంతా స్వామి చూసుకుంటారు. అదే పూజారి గారు, జీవితం గురించి ఆలోచిస్తుంటే చాలా బాధేస్తుంది. పిల్లోడు భవిష్యత్తు ఏమవుతుందని భయమేస్తుంది. నువ్వేం బాధపడకమ్మా. సూర్య పేరిట అర్చన చేశాను. ఇక మీద అంతా శుభమే జరుగుతుంది. నమస్కారం గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం అండి. ఏంటి చూస్తున్నారు? నా ఆవేదన కనిపిస్తుందా మీకు? నా కథ చెప్తాను, చూస్తారు కదూ. నా పేరు సుజాత, నా భర్త పేరు సూర్య. మాకు ఒక బాబు. మాది చాలా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం.
ఏమండి శ్రీవారు, దొరగారు లేవండి, టైం 8 అయింది. ఇంకా ఎంతసేపు పడుకుంటారు? శ్రీమతి గారు, ఈరోజు సండే కదా, కొద్దిసేపు పడుకుంటాను, పడుకునివ్వండి. మరి పెళ్లి రోజు షాపింగ్కి వెళ్దామన్నారు. సరే మీరు పడుకోండి, నేను రానులే. అమ్మ శ్రీమతి గారు, మీరు అలకండి, మీకు నమస్కారం అండి. సర్లేండి, త్వరగా లేవండి. అబ్బా వదలండి, ఇంట్లో చాలా పనులున్నాయి. పర్లేదులే. ఏంటి బంగారం, ఈరోజు చాలా అందంగా ఉన్నావు. మీరు ఇప్పుడు ఇలానే అంటారు, నిజం చెప్పండి. మీ ఆడవారిని అందంగా ఉన్నారంటే ఇంకా అందంగా రెడీ మాకు చూపిస్తారుగా, అందుకేనేమో బ్యూటీ పార్లర్ ఖాళీగా ఉండమంటారు. అది కాదు గాని, మీరు కట్టే కట్టులోను బొట్టులోనే అసలైన అందం ఉంటుంది. అలా అని లేనిపోయిన అందాల కోసం మీరు తెచ్చుకుని ఫేస్ క్రీమ్లు, ఫేస్ ప్యాక్లు వేసుకొని చూపించమని కాదు. ఇలాంటి మాటలు బాగానే చెప్తారు గానీ చాలా టైం అవుతుంది, త్వరగా లేచి రెడీ అవ్వండి. సుజాత, షాపింగ్ ఈరోజే కంప్లీట్ చేయి, ఎందుకంటే రేపు ఆఫీస్ ఉంది. మళ్ళీ రేపంటే లీవ్ దొరకటం కష్టం. వెళ్దామా? కూర్చో. ఏమండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబుని కూడా తీసుకువెళ్దాం. ఏమండి, ఈ డ్రెస్ బాగుంది కదా, నాకు బాగా నచ్చింది, తీసుకోనా? ఇదా కలర్ డల్గా ఉంది సుజాత, ఇంకా వేరే చూద్దామా? ఆ కలర్ తీయండి, ఆ పైది. అదే. దగ్గరలో మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, మా మిస్సెస్కి మంచి శారీ చూపించండి, అలాగే డ్రెస్ కూడా. సుజాత, ఈ కలర్ బాగుంటుంది కదా నీకు, చూడు. దీనికంటే అది ఇంకా బాగుందండి, అది చూద్దాం. ఇది ప్యాక్ చేసి బిల్ ఏంచమ్మా. అమ్మయ్యా, మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ చేసావు. ఇంకేదైనా కావాలంటే ఈరోజే తీసేసుకో. ఇంకేమీ లేదండి, అన్నీ తీసుకున్నట్టే. సుజాత, వెళ్తూ వెళ్తూ రెస్టారెంట్లో భోజనం చేసి ఇంటికి వెళ్దాం. సరేనండి. అబ్బో, చాలా టైం అయిపోయింది. సుజాత, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, డోర్ లాక్ చేసుకో. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళండి. హాయ్ కజా, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు లక్ష్మి గారు రాలేదా? రాలేదు సూర్య. అబ్బో, 6 అయిందా? రవి, బయలుదేరదామా? సుజాత, బయటికి వెళ్ళాలి కదా, టైం అవుతుంది, తొందర కానీ. అయిపోయిందండి, 2 నిమిషాలు. ఓ ఎండి సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. సూర్య, పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. టుడే నువ్వు
లీవ్ కదా? యా సార్. అవును సార్. చిన్న పని ఉంది, నీకు వెళ్ళడం కుదురుతుందా? సార్ ఏదైనా ఇంపార్టెంట్ వర్కా? అవును సూర్య, అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ట్రావెల్స్ కి వెళ్ళి నువ్వు ఒక చెక్ ఇచ్చి రావాలి. నేను కూడా ఊర్లో లేను కదా, అందుకే కాల్ చేశాను. యా సార్. ఓకే సార్, షూర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఉంటాను. శ్రీవారు, మీరు ఫోన్ మాట్లాడడం అయిందా? నేను రెడీ, ఇంక వెళ్దామా? సారీ సుజాత, బాస్ కాల్ చేశారు. అర్జెంట్ వర్క్ అంట, 1 అవర్లో వచ్చేస్తానే, ప్లీజ్. సరే వెళ్ళండి, మనకెప్పుడు ఉండేదే కదా. బాయ్, త్వరగా వచ్చేయండి. అయ్యయ్యో, ఈయన కంగారులో హెల్మెట్ మర్చిపోయారే. కాజా, ఎండి గారు చెక్ అని ఇచ్చారా? లోపల రవి గారి దగ్గర తీసుకోండి. ఓకే. హాయ్ సూర్య, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హాయ్, థ్యాంక్ యూ. ఎండి గారు చెక్ ఇచ్చారా? ఇచ్చారు సూర్య, ఇదిగో. ఓకే, బాయ్. బాయ్. ఇక్కడ విజయ్ గారు ఎవరమ్మా? ఓకే, థ్యాంక్ యూ. సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, గోపాలకృష్ణ గారు మీకు చెక్ ఇమ్మన్నారు సార్. యూరోప్ టూర్దే కదా సార్ ఇది? అవును సార్. యా. గోపాలకృష్ణ గారు రెగ్యులర్గా మనతోనే ట్రావెల్ చేస్తుంటారు సార్. అవునా సార్? సార్ ఎప్పుడు టూర్ వెళ్ళాలన్నా మన డాట్ హాలిడేస్లోనే బుక్ చేస్తారు సార్. మా డాట్ హాలిడేస్ అంటే ఆయనకి బాగా నమ్మకం. ఈసారి యూరోప్ టూర్ బుక్ చేశారు. ఒకసారి ఆయన అడిగానని చెప్పండి, ఒకసారి వీలుంటే కలవమని కూడా చెప్పండి. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆయన రెగ్యులర్గా మనతోనే ట్రావెల్ చేస్తుంటారు. అవునా సార్? ఒకసారి ఆయన అడిగానని చెప్పండి. ఓకే, ఇదిగోండి సార్ బ్రోచర్, సార్కి ఇచ్చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏంటినా గంటలో వచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదు. టైం చూస్తే చాలా అయింది. ఫోన్ చేద్దామా? వద్దులే, డ్రైవింగ్లో ఉంటే ఇబ్బంది కదా. వచ్చింది ఈయన కదా. ఈయన వచ్చేలా లేడు ఇంకా. ఈయన ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఆఫీసు. ఇంక నేను అక్కర్లేదు. రాని, ఆయన సంగతి చెప్తాను.